Hello everyone, welcome to our channel of the school. This is Gayatri Patel. How are you all? I hope మీరందరూ బాగా చదువుతున్నారు అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ కి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియో ఏంటంటే thumbnail చూసాక మీకు అర్థమైపోయే ఉంటుంది మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, మీరు క్లాస్ 10 అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ అందరూ ఈ పాటికి చాలా మంది క్లాస్ 11th అండ్ 12th కి అడ్మిషన్స్ కూడా తీసుకునే ఉంటారు. సో ఎనీవే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనందరం చేయాల్సిన పని ఏంటి? ఇంటర్ కాలేజెస్ కి అప్లై చేసుకోవడం, రైట్? లేదంటే ఇంకా ఫర్దర్ స్టడీస్ కి అడ్మిషన్ తీసుకోవడం. సో వాళ్ళు ఇంటర్ కాలేజెస్ ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో మనకి తెలంగాణ గవర్నమెంట్ 2 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఇదంతా ఫ్రీగానే ఇస్తుంది కాబట్టి సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని తీసుకోవడానికి వాళ్ళు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే టిఎస్ఆర్ చేసి సెట్ అని పిలుస్తాం, రైట్? సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అందరికి కామన్ గా కండక్ట్ చేసే ఒక ఎంట్రన్స్ టెస్ట్. అండ్ ఐ హోప్ ఇప్పటి వరకు మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ ఇవ్వలేదు, రైట్? సో దిస్ గోనా బి యువర్ ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో ఏం జరుగుతుంది, వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. అన్ని ఈ కంప్లీట్ ఎగ్జామ్ లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కూడా ఎంసీక్యూస్ ఉంటాయి, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 mark ఉంటుంది. ఎగ్జామ్ మోడల్ పేపర్ ప్యాటర్న్ ని నేను చెప్తాను. బట్ ఈ కాలేజెస్ విషయానికి వస్తే మన తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఈ కాలేజెస్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అని అంటే 35 కాలేజెస్ ఉన్నాయి. బట్ ఇందులో 15 బాయ్స్ కి ఉన్నాయి అండ్ 20 కాలేజెస్ గర్ల్స్ కి ఉన్నాయి. సో ఈ కంప్లీట్ 35 కాలేజెస్ లో అడ్మిషన్స్ కోసం మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది, రైట్? అండ్ వన్స్ ఈ కాలేజ్ లో మనకి అడ్మిషన్ దొరికిన తర్వాత ఏమేం ఫెసిలిటీస్ ని అండ్ ఫీచర్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ ఇంటర్ కాలేజెస్, రైట్? సో మనకి రెగ్యులర్ గా అకాడమిక్ కోర్సెస్ అందిస్తారు. ఏమేం కోర్సెస్ అందిస్తారు? మీరు బయట కాలేజెస్ లో చూసినట్టుగానే మనకి గ్రూప్స్ ఉంటాయి, రైట్? ఎంపీసీ, బైపీసీ, రైట్? అండ్ ఎంఈసి ఇట్లాంటి కోర్సెస్ ఇస్తారు. ఇట్లాంటి కోర్సెస్ కి సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా వాళ్ళు అందిస్తారు. అండ్ అలాగే ఉండడానికి హాస్టల్ అండ్ హాస్టల్లో ఫుడ్ ఇదంతా కూడా మీకు 2 years వరకు ఫ్రీగానే అందిస్తారు, రైట్? అండ్ అకాడమిక్ మాత్రమే కాకుండా వాళ్ళు స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇట్లాంటి యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా మిమ్మల్ని పాల్గొనేటట్టు చేస్తారు. అండ్ మార్నింగ్ 5:30 నుంచి 10 వరకు మీకు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. అవి అకాడమిక్ నుంచి స్టార్ట్ మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేస్తే అకాడమిక్స్ వరకు అన్ని యాక్టివిటీస్ అందులోనే కవర్ అయిపోతాయి, రైట్? ఇవన్నీ కూడా కాలేజెస్ లో అందించే ఫెసిలిటీస్. అండ్ మరి ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి మీరు ఎంత పే చేయాలి? నేను ఆల్రెడీ ముందే మెన్షన్ చేశాను కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఓకే? బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ తో సహా. అంటే మీరు అందులో స్టే చేయొచ్చు, అంటే హాస్టల్స్ ఉంటాయి అండ్ అలాగే ఫుడ్ కూడా ఫ్రీగానే అందిస్తారు. సో ఇక్కడ కాలేజెస్ లిస్ట్ చూడండి, స్క్రీన్ పైన మీకు ఒక లిస్ట్ ఆఫ్ టేబుల్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మీకు కాలేజెస్ కనిపిస్తున్నాయి. సి ఇక్కడ గద్వాల్ డిస్ట్రిక్ట్, వనపర్తి అండ్ హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ఇట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ గా కాలేజెస్ చూపిస్తుంది ఏ ప్లేస్ లో ఉన్నాయని. ఈచ్పల్లి, బాలనగర్, ఇది మన గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో అన్ని బాయ్స్ కి గర్ల్స్ కి అవైలబుల్ గా ప్రతి కాలేజ్ లో గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి సపరేట్ గా కాలేజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ లో బోరబండలో బాయ్స్ కి అండ్ గర్ల్స్ కి సపరేట్ కాలేజెస్ ఉన్నాయి, గాట్ ఇట్? అండ్ ఇక్కడ సంగారెడ్డిలో తీసుకుంటే ప్రతి సంగారెడ్డిలో అండ్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ కాలేజెస్, అండ్ మెదక్ లో 2 కాలేజెస్, అండ్ సిద్దిపేటలో ఒక ఎక్స్ట్రా గర్ల్స్ కాలేజ్ ఉంది, గాట్ ఇట్? ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా బాయ్స్ కి గర్ల్స్ కి కాలేజెస్ సపరేట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇవి ఏ మీడియంలో ఇవన్నీ ఉంటాయి అని అంటే ఇంగ్లీష్ మీడియం, గాట్ ఇట్? తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలోనే ఈ టిఎస్ఆర్జేసీలో ఉన్న కాలేజెస్ అన్ని కూడా మనకి అందించే కోర్సెస్ ఇంగ్లీష్ మీడియంలోనే అందిస్తాయి. అండ్ గ్రూప్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే 3 గ్రూప్స్ ఉంటాయి: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్ అండ్ కెమిస్ట్రీ, ఓకే? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఓకే? ఈ సబ్జెక్ట్స్ అన్ని మీరు చూడొచ్చు. మనం డిస్కస్ చేద్దాం. ఇవి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఎస్, ప్రతి ఎగ్జామ్ లో మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ జనరల్, ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ. సో ఇట్లాంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ రిజర్వేషన్ ని చెక్ చేసుకుంటే దాని ప్రకారం మనకి కట్ ఆఫ్ ఇస్తారు, రైట్? సో ఇప్పుడు జనరల్ 150కి ఒక పేపర్ ఉన్నట్టయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది 150కి.
సో జనరల్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఓబీసీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, అండ్ రిజర్వేషన్స్ ప్రకారం మనకి సీట్స్ అలొకేట్ చేస్తారు. కాబట్టి అండ్ ఎలిజిబిలిటీ ఎవరు రాయొచ్చు ఈ ఎగ్జామ్ ని అని అంటే, ఇందాక చెప్పాను కదా, క్లాస్ 10 స్టూడెంట్స్ రాయొచ్చు, రైట్. క్లాస్ 10 స్టూడెంట్స్, అది కూడా ఎవరు, లాస్ట్ ఇయర్ క్లాస్ 10 పాస్ అయిన వాళ్ళు 2023లో, లేదంటే ఈ ఇయర్ సప్లీలో ఫస్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ సప్లీలో పాస్ అయిన వాళ్ళు అటెంప్ట్ చేయడానికి లేదు. సో ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్ లో ఈ ఎగ్జామ్ ని పాస్ అయిన వాళ్ళు, 10th ఎగ్జామ్స్ ని పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎవరైతే మన లాస్ట్ ఇయర్స్ లో ప్రీవియస్ ఇయర్స్ లో పాస్ అయ్యారో వాళ్ళు అసలు అప్లై చేయొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే, వాళ్ళు మనందరం తెలంగాణ రెసిడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. బట్ ఇక్కడ ఇంకొక ఒక పాయింట్ నోట్ చేయాల్సింది ఏంటంటే, ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ కిందికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి 10th క్లాస్ లో ఎంత జీపీఏ ఉండాలి, 6 జీపీఏ ఉండాలి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి జీపీఏ ఎంత ఉండాలి, 10th లో 5 జీపీఏ ఉండాలి. గాట్ ఇట్. అండ్ ఇదంతా కూడా కేటగిరీ వైజ్ గా, కానీ కేటగిరీ లేకుండా వీళ్ళందరికీ కామన్ గా ఇంగ్లీష్ లో ఎంత జీపీఏ ఉండాలి, 4 జీపీఏ వచ్చి ఉండాలి, రైట్. ఇదంతా ఒక మినిమం క్వాలిఫికేషన్, ఓకే, ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి. గాట్ ఇట్. మరి ఇప్పుడు ఎగ్జామ్ ని ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అని అంటే 16th మార్చ్ వరకు ఎగ్జామ్ ని అప్లై చేసుకోవచ్చు. అండ్ 16th మార్చ్ కి మనం ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతుంది, అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, 21st ఏప్రిల్ 2024 లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. అంటే ఎన్ని గంటల ఎగ్జామ్ ఇది, 2.5 hours ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కోసం మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరున్న సెంటర్ లోనే, అంటే మీరున్న డిస్ట్రిక్ట్ లోనే, మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ లో మీకు సెంటర్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. గాట్ ఇట్. ప్రయారిటీ వైజ్ గా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి, ఎన్ని గ్రూప్స్ ఆఫర్ చేస్తుంది ఈ టీఎస్ఆర్టీసీ కాలేజెస్ అంటే 3 గ్రూప్స్, ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ. ఎంపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, ఎగ్జామ్ ఒకవేళ నేను ఎంపీసీ చూస్ చేసుకోవాలనుకున్నాను, రైట్, అప్పుడు నేను ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్స్ కి ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ అంటే ఇందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంబైన్డ్ గా ఉంటుంది, రైట్. అండ్ బైపీసీ అనుకుంటే ఇంగ్లీష్, బయోలాజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, అంటే బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. గాట్ ఇట్. అండ్ ఎంఎస్సీ అని అనుకున్నప్పుడు ఇంగ్లీష్, సోషల్ అండ్ మ్యాథమెటిక్స్. వీటన్నిటిలో కామన్ గా చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంది, అందుకే ఇంగ్లీష్ కి 4 జీపీ అనేది మ్యాండేటరీ పెట్టారు. అండ్ మిగిలినవన్నీ సబ్జెక్ట్స్ ఎవరి ఫీల్డ్ తగ్గట్టు వాళ్ళ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు, రైట్. బట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి డ్యూరేషన్ ఎంత, 2.5 hours ఉంటుంది. అండ్ ప్రతి ఎగ్జామ్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ ఉంటాయి. గాట్ ఇట్. అండ్ ఈ ఎగ్జామ్ లో మనకి కట్ ఆఫ్ ఇస్తారు. ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత మనకి కట్ ఆఫ్ ఇస్తారు ఒక రిజర్వేషన్ ప్రకారం. జీసీ అయితే 100 లాస్ట్ 2023లో అయితే ఓబీసీ వాళ్ళకి, అంటే జనరల్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, 100 నుంచి 140 వరకు కట్ ఆఫ్ ఇచ్చారు. గాట్ ఇట్. అండ్ ఓబీసీ వాళ్ళకి 80 నుంచి 75 నుంచి 100 వరకు ఈ లోపు ఉన్న వాళ్ళకి ఓబీసీలో క్వాలిఫై అయినట్టు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా తక్కువగానే ఉన్నాయి. మనకి ఎస్సీ ఎస్టీ నుంచి 60 మార్క్స్ అనేది మాక్సిమం. గాట్ ఇట్. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, సో ఫస్ట్ అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఒక లింక్ ఉంటుంది, రైట్. ఆ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో కాదు, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, అక్కడ అప్లికేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. గాట్ ఇట్. ఒకవేళ ఎవరికైనా అప్లై చేయడం రాకపోతే కింద యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, దాన్ని చూస్తూ ఈజీగా మీరు ప్రతి స్టెప్ ని అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే March 16th కి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ దీనికి పెద్దగా మనీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు, 200. గాట్ ఇట్. మీరు ఒక బుక్ కొనుక్కున్న అమౌంట్ తో మీరు ఈ ఎగ్జామ్ ని రాసేయచ్చు. గాట్ ఇట్. అండ్ ఈ కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా యూజర్ మాన్యువల్ లో మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆ యూజర్ మాన్యువల్ ని చూసుకుంటూ అప్లై చేయొచ్చు. అండ్ దాని అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, tsrjcdc.cgg.gov.in, ఓకే, gov.in. సో ఇక్కడ మనకి హాల్ టికెట్స్ అప్లై, ఇక్కడ ప్రతి డీటెయిల్ ని, మీరు ప్రతి అప్డేట్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ అప్లై చేయడానికి ఇదే సేమ్ వెబ్సైట్ యూజ్ చేయాలి. అండ్ అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి కూడా ఇదే వెబ్సైట్. దీంట్లోనే హాల్ టికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాడు. గాట్ ఇట్.
అండ్ దాని తర్వాత కట్ ఆఫ్ లిస్ట్ కూడా మీకు ఇక్కడే వస్తుంది. సో ఈ వెబ్సైట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అన్ని కావాల్సిన అన్ని డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. ఓకే, సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది అంటే మనకి రిజర్వేషన్ ఉంటుంది కదా, అండ్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ ని బట్టి మన సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి వెబ్సైట్ లో పెట్టిన తర్వాత మనకి కౌన్సిలింగ్ ఉంటుంది, రైట్? సో కౌన్సిలింగ్ లో అందరినీ ఎలా పిలుస్తారు అని అంటే 1:5 రేషియోలో అందరినీ కౌన్సిలింగ్ కి పిలుస్తారు. ఓకే, ఇక్కడ కౌన్సిలింగ్ లో మనకి హైదరాబాద్ లోని కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ లో అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మనం అప్లికేషన్ టైంలో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని, అండ్ మన 10th మార్క్స్ ని, అండ్ మన అన్ని ఓబీసీ సర్టిఫికేట్, ఐ మీన్ మిగిలిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ని, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ని, వీటన్నిటిని చెక్ చేసి మనకి కాలేజెస్ ని మనం చూస్ చేసుకున్న కాలేజెస్ లో అడ్మిషన్ ఇస్తారు. కాబట్టి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మనం మార్చ్ లో లాస్ట్ డేట్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్, అండ్ ఏప్రిల్ లో మనం ఎగ్జామ్ రాస్తాం. దెన్ మార్చ్ లో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. గాట్ ఇట్? అండ్ ఈ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మనం ఏం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ చూడొచ్చు. అండ్ ఇది అప్లికేషన్ ఫామ్ మనం ఆన్లైన్ లోనే ఫిల్ చేయాలి. బట్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ లో ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇందులో మనం చాలా బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే మీ నేమ్, సర్నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్ 10 లో ఏ మీడియం, ఓకే, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు మీ రిజర్వేషన్ ఏంటి, కేటగిరీ ఏంటి, పోస్టల్ అడ్రస్, మీరు ఏ ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు, అండ్ ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయాలి. ఫోటోని పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఐ మీన్ అప్లోడ్ చేయాల్సింది 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ విడ్త్ ఎంత ఉండాలి, 4.5 సెంటీమీటర్స్ తో ఈ డైమెన్షన్స్ లో ఉన్న ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఇకపోతే క్వశ్చన్ పేపర్. ఓకే, క్వశ్చన్ పేపర్ లో మనం ఎట్లా, మీరు రాసిన, ముందే చెప్పాను కదా, ఇది ఆబ్జెక్టివ్ లో ఉంటుంది. అండ్ ప్రతి పాయింట్ మనం ప్రతి క్వశ్చన్ కి బబ్లింగ్ చేయాలి. సో బబ్లింగ్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయొద్దు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. యూ కెన్ గో త్రూ ఇట్. దెన్ క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ లో సో ప్రతిదీ ఇక్కడ మనకి ఓన్లీ 4 క్వశ్చన్ పేపర్స్, 4 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్, సబ్జెక్ట్ కి 4 or 5 క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ ప్రతి క్వశ్చన్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ టెస్ట్ ఉంది, రైట్? ఎంపీసీ టెస్ట్ లో మనం ఏమేమి సబ్జెక్ట్ ఇస్తాం, ఇంగ్లీష్, రైట్, అండ్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్ ఇస్తాం, రైట్? ఇప్పుడు మనకి 150 మార్క్స్ కాబట్టి ఇంగ్లీష్ కి 50 మార్క్స్, మ్యాథ్స్ కి 50 మార్క్స్, అండ్ ఫిజికల్ సైన్స్ కి 50 మార్క్స్ ఉంటాయి, రైట్? అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ లో 50 క్వశ్చన్స్ కి మనం అటెంప్ట్ చేయాలి. అండ్ సిలబస్ అంతా కూడా మళ్ళీ మీరు కొత్తగా ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి సిలబస్. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి బోర్డ్స్ కోసం ఏమైతే చదువుతున్నారో వాటిని మీరు ఈ ఎగ్జామ్ కి కోసం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇవి కొంచెం మోడల్ పేపర్స్ ని మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు అండ్ ఎలా క్రాక్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. గాట్ ఇట్? సో ఇదంతా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఎగ్జాంపుల్. గాట్ ఇట్? సో గైస్, దిస్ ఈస్ అబౌట్ ఆల్ డీటెయిల్స్. నేను అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయి, ఏ ఎగ్జామ్ కి ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ ఏ వెబ్సైట్ కి వెళ్ళాలి అనేది ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకవేళ ఈ పార్టీకే మీరు ఇంటర్ కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకున్నా కూడా ఈ ఎగ్జామ్ ని ట్రై చేయండి, అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. బికాస్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ కదా. సో ఇంటర్ తర్వాత మీరు ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదే కాకుండా 10th తర్వాత ఇంకా మీరు పాలిసెట్ ఎగ్జామ్ కూడా ఇవ్వచ్చు. సో ప్రతి ఎగ్జామ్ ని అటెంప్ట్ చేస్తే మీరు ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, లేదంటే ఎంసెట్, లేకపోతే నీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంత భయం ఉండదు. బికాస్ మీరు ఆల్రెడీ ఒకసారి కాంపిటీషన్ ని ఫేస్ చేసి ఉంటారు. కొంచెం సిమిలర్, అంటే లెవెల్ కొంచెం తక్కువే ఉంటున్నా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. గాట్ ఇట్? అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ అట్లీస్ట్ మీకు ఇది వీడియో యూస్ఫుల్ అవ్వదు అని అనకపోయినా అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకైనా, లేకపోతే ఈ వీడియో ఎవరికైనా పాస్ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే యూస్ఫుల్ అనుకున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. Okay guys, we'll meet in the next update video. Till then, keep learning and all the best for your exam.